సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో నేనైతే బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియో ఏంటంటే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. నిన్న క్లీనింగ్ రొటీన్ స్టార్ట్ చేసుకున్నాను కదా ఈ దివాళీకి. సో అందులో భాగంగా ఈరోజు నేను విండోస్ క్లీనింగ్ అండ్ డోర్స్, మాకు 2 సైడ్స్ డోర్స్ వచ్చాయి, ఆ 2 డోర్లు క్లీన్ చేయబోతున్నాను. అండ్ డీప్ క్లీన్ అనమాట, విండోస్ కూడా డీప్ క్లీన్ చేయబోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు పెద్ద యుద్ధమే అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇల్లంతా సర్దడం ఒక ఎత్తు అయితే కిచెన్ క్లీన్ చేయడం మరొక ఎత్తు. సో ఆ రకంగా నాకు కిచెన్ క్లీనింగ్ నిన్ననే అయిపోయింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చేసుకునే క్లీనింగ్ అలా 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 హ్యాపీగా చేసుకోవచ్చు నిన్నటి మోటివేషన్తో. సో నిన్న కిచెన్ క్లీన్ ఏమైతే చేసుకున్నానో పొద్దున్న లేవగానే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ కిచెన్లో కూడా పనులు చాలా ఈజీగా, హ్యాపీగా, ఎనర్జెటిక్గా చేసుకోగలుగుతున్నాను. అంటే ఆ పొద్దున్నే ఆ రిఫ్రెష్మెంట్ అనేది నాకు తెలిసిందనమాట. సో ఇది మీకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ఇల్లు క్లీన్ చేసుకున్నా, కిచెన్ మెయిన్ థింగ్ కిచెన్ క్లీన్ చేసుకున్నా, నెక్స్ట్ డే మార్నింగ్ మనకు చాలా హుషారుగా మెలకు వస్తుంది, చాలా హుషారుగా ఆ రోజు పనులన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది మీ అందరికి తెలిసిన విషయమే. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలకి వెళ్ళిపోదాం. చలో. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళు వెళ్ళంగానే నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టడం అనమాట. పిల్లోస్ ఎక్కడ పెట్టడం. మామూలుగా ఇల్లు అంతా ఒక రాగా ఉండిపోతుంది. పిల్లలు ఆడి ఆడి మొత్తం వాళ్ళు ఆడుకున్న వస్తువులు కానీ, బుక్స్ కానీ అన్నీ ఇక్కడ అక్కడ పెడుతూ ఉంటారు. అన్నీ క్లీన్గా పెట్టడం, ఎక్కడ ఉండేవి అక్కడ పెట్టడం నా పని. అండ్ నెక్స్ట్ ఇంకా నా డీప్ క్లీనింగ్ రొటీన్లోకి దిగిపోయాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే కనబడుతుంది కదా, అది ఒక సర్ప్రైజ్. అది నా బర్త్డేని యాక్చువల్గా. ఆ బర్త్డే వీడియోను షూట్ చేశాను, బ్లాక్ కింద చేసుకున్నాను. బట్ నేను దాన్ని ఇంకా ఎడిట్ చేయలేదు. చాలా తొందరగా దాన్ని ఎడిట్ చేసి పెడతాను, ఎందుకంటే ఈసారి బర్త్డే కొంచెం స్పెషల్ ఉండే, అది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు, బాల్కనీలో నేను నాటిన పాలకూర ఎంత చక్కగా వచ్చిందో కదా. సో దీన్ని రేపు కర్రీలో చేసేయాలి, పాలకూర పప్పు. సో కొత్తిమీరకు ఇంకా సరిపోయినట్టుంది, ఇంకా రావట్లేదు, లైట్గా చిగురు వస్తుంది అంతే. ఇంకా దాదాపు అది అయిపోతే ఇంకా మళ్ళీ కొత్తవి నాటేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ డోర్స్ క్లీన్ చేస్తున్నాను. ఇందాక బయట విండోస్ కూడా బయటికి వెళ్ళి మరీ క్లీన్ చేశాను, ఇంటి లోపల సైడ్ కూడా క్లీన్ చేశాను, అలాగే బయటకు వెళ్ళి బయట క్లీన్ చేశాను. సో ఈ 2 కంఫర్ట్గా బయట నుండి కూడా క్లీన్ చేసుకోవచ్చు. మిగతా అన్నీ కూడా బయట నుండి క్లీన్ చేయలేను, జస్ట్ ఎక్కడి వరకు అందితే అంతవరకు చేయగలము. సో ఇన్సైడ్ బెడ్రూమ్స్లో ఉన్నవి ఇన్సైడ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ డోర్స్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. సో మెయిన్గా ఇక్కడ నేను పని వాళ్ళని పెట్టుకొని ఈ డీప్ క్లీన్ ఇదంతా చేయించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో వాళ్ళతో చేయించుకున్నప్పటికీ వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. సో నాకంటూ ప్రశాంతత ఉండదు, నేను చేసినట్టే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అదే రీజన్ వల్ల ఈసారి నేనే చేసుకుంటున్నాను. సో ఇంటి లోపల కొన్ని కార్నర్స్కి ఇలా మేము కార్నర్ షెల్ఫ్స్ చేయించుకున్నాము. సో ఇది వచ్చేసి నా ఐడియానే. ఎప్పుడైతే కార్పెంటర్ వర్క్ జరుగుతున్నప్పుడే నేను ఇలా ఐడియాతో చేయించుకున్నాను అన్నమాట. సో అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మొత్తానికి విండోస్ క్లీనింగ్, 2 డోర్స్ డీప్ క్లీన్ అండ్ బయట గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా బూజులు దులపడం ఇవన్నీ అయిపోయాయి. సో ఈవెన్ వాష్ ఏరియా కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఏంటంటే వాష్ ఏరియాలకి మాకు ఓపెన్ ఉంటుంది కాబట్టి గ్రిల్స్ నుండి వర్షము పక్క వాళ్ళ బిల్డింగ్ మీద నుండి పడి అవి ఇలా చిల్లుతూ ఆ వాష్ ఏరియా అంతా కూడా ఎలా తయారైందంటే అసలు చాలా చండాలంగా తయారైంది. సో దాన్ని అంతా డీప్ క్లీన్ చేశాను, లైక్ బ్రష్ చేసి టీత్ తోమినట్టు వాష్ ఏరియా అంతా తోముకున్నాను. సో అదంతా క్లీన్ అయిపోయింది. సో ఇదనమాట, ఈ దీపావళికి చాలా కష్టపడిపోయాను ఈసారి. సో అలా జరిగిందనమాట నా దీపావళి క్లీనింగ్ ప్రోగ్రామ్. సో మొత్తానికి అద్దంలాగా మెరిసిపోయే విండోస్ రెడీ అయ్యాయి. సో నేను నానబెట్టాను కదా శనగలు, నేను ఇలా బాక్స్లో పెట్టేసి ఉంచేసరికి మొలకలు వచ్చేసాయి.
అండ్ ఇవి ఇలా తినేస్తే ఎంత ఎమ్మె ఉంటాయో. అండ్ చాలా హెల్దీ, రిచ్ ఐరన్. అండ్ మన ఆడవాళ్ళందరికీ శనగల గురించి తెలిసిందే కదా. సో మేక్ ష్యూర్ టు ఈట్ స్ప్రౌట్స్. ఒక కప్పు శనగలు, 6 పెసరు మొలకలు తిన్నాము అంటే ఆ రోజుకి సరిపడే ప్రోటీన్ మన బాడీలోకి వచ్చేస్తుంది. సో ఈవినింగ్ స్నాక్ లాగా, లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినడానికి ట్రై చేయొచ్చు. సో ఇవాళ లంచ్లోకి కాకరకాయ అన్నమాట. సో ఈ కింద మన చెట్టుకు వచ్చినవే. సో ఈ విధంగా నా ఈరోజు క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యాయి అన్నమాట. సో మొత్తానికి దివాళీ క్లీనింగ్ అంతా అయిపోయింది. సో ఇంకా ఐఎమ్ హ్యాపీ అన్నమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ కానీ కామెంట్ కానీ, ఒక్క సబ్స్క్రైబర్ ఒక్కరోజు నాకు పెరిగినా సో నాకు అదొక చిన్న మోటివేషన్ అనమాట ఇంకో వీడియో పెట్టడానికి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఒక్క సబ్స్క్రైబర్కి అంత సంతోషపడుతున్నాను అంటే నాకు అనుకున్న టార్గెట్కి నేను రీచ్ అయితే నేను ఇంకా మోర్ హ్యాపీ అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ అండ్ మై ఏంజల్స్ డే టు డే స్టఫ్. So this is my personal request. Please support my channel. Please. Thank you. Bye bye. Take care.